నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సూక్ష్మ వ్యాయామాల గురించి చెప్తున్నానండి. బేసిక్ సూక్ష్మ వ్యాయామాలు అనమాట. ఇవి రోజు ప్రతి ఒళ్ళు చేసుకోవాలండి, ప్రతిరోజు చేసుకోవాలి. ఇదిగోండి రిస్ట్ మూమెంట్ అండి. ఇది అరిచేతులు పైకి కిందకి, ఫైవ్ టైమ్స్ 10 లేదా 10 టైమ్స్ చేసుకోవాలి కదా. ఇలాగండి. ఇంకా ఫింగర్ మూమెంట్ అండి, ఫింగర్ స్ట్రెచ్చింగ్ అన్నమాట. ఇది ఇదిగోండి, ఇప్పుడు ముయ్యాలి, వదలాలి. ఇది 10 టైమ్స్ అలాగా, 10 టైమ్స్ అలా చేసుకోవాలి. ఇలాగండి. నెక్స్ట్ ఏమో రిస్ట్ మూమెంట్ అండి. ఇదిగోండి ఇలాగండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలండి. ఇప్పుడు మూసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ 5 టైమ్స్ లేకపోతే 10 టైమ్స్ అండి. అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇంకండి నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఎల్బో మూమెంట్ అండి. ఎల్బో లాక్, క్లోజ్ ఎల్బో అండ్ ఓపెన్ ఎల్బో, క్లోజ్ ఎల్బో, ఓపెన్ ఎల్బో. ఇలాగండి 5 టైమ్స్ 10 టైమ్స్ తీసుకోవాలి. లేకపోతే అండి షోల్డర్ మూమెంట్ అండి. ఇవ్వండి ఇలా క్లోజ్ చేసి యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అందరికీ చేసుకోవాలండి ఇవి, సరేనా? ఈరోజు అన్నారు సరేనండి. ఇదిగోండి నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి షోల్డర్. ఇది నెక్స్ట్ ఇది కూడా షోల్డర్ మూవ్మెంట్ అండి. ఇదిగోండి ఇది కూడా 5 టైమ్స్ లేకపోతే 10 టైమ్స్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అండి, సరేనా? స్ట్రెచ్చింగ్ అన్నమాట. స్ట్రెచ్చింగ్ 3 టైమ్స్ చేసుకోవాలి. నెమ్మదిగా స్లోలీ చేయాలండి. ఏ వ్యాయామం అయినా స్లోలీ చేసుకోవాలండి. స్లోలీ చేసుకుంటే దానికి చూడండి, మనం తప్పు చేసామంటే చూసి చేసుకోండి. ఏదైనా సరే శుభ్రంగా ఎలా చేస్తున్నారో చూసి అప్పుడనమాట మనం చేయాలి. లేకపోతే దానివల్ల మనకి ఈ వ్యాయామం వల్ల దీనివల్ల మనకి ఎంత మనకి ప్రాఫిట్, మనం శుభ్రంగా చేయకపోతే అంత మనకి లాస్ అండి. అందుకనమాట మనం అది శుభ్రంగా చూసి చేసుకోవాలి. బెనిఫిట్ అయ్యో మనకు కావాలంటే. ఇదిగోండి ఇంకోటి ఏంటంటే పూర్తిగా బ్రీత్ అప్లోకి తీసుకొని వదలాలండి. నెక్స్ట్ అండి నెక్ మూమెంట్ అనమాట. నెక్స్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అండి. స్లోలీ
క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ 3 టైమ్స్ చేసుకుంటే చాలండి. 3 టైమ్స్ మీ ఇష్టం, 5 టైమ్స్ చేయొచ్చు. స్లోలీ చేయాలండి. ఎందుకంటే ఐస్ గురించి అండి. ఇదిగోండి ఐస్ గురించి, ఐస్ మూమెంట్ అనమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అండి. ఇదిగోండి ఐస్ కూడా పైనుంచి కిందకి ఇలాగ రౌండ్ 3 టైమ్స్ అండి. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోవాలి, కిందకి తెచ్చినప్పుడు బ్రీత్ వదలాలండి. త్రీ టైమ్స్ అన్నమాట. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ శుభ్రంగా చేసుకోండి, హెల్తీగా ఉండండి. సరేనా? మరి మరొక వీడియోలో కలుద్దాం.